హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము. బయట మార్కెట్ నుండి చేపించి తీసుకొచ్చి ఒక్క చేపేనండి. దాంట్లో కల్లుప్పు వేసి బాగా తిప్పి దాని జిగురు మొత్తం ఊడగొట్టాలి. జిగురు జిగురుగా ఉంటుంది. తర్వాత చూడండి, ముక్కలకి బయట నుండి తెచ్చుకున్న వాటిల్లోని ఏముండిద్దిలే, తెచ్చిన వాటిని 2 సార్లు కడిగేసి వేసేయచ్చు అనుకోకండి. ఆ లోపల ఉన్న అటువంటి పొట్టకి అతుక్కొని ఉన్న లేయర్ ఒకటి ఉంటుందండి. అదేంటంటే నాచు అండి. ఆ చేపలకి నాచు బాగా ఇష్టం కదా, అవి తింటాయి నాచు. ఆ నాచు వచ్చేసి పొట్ట లోపల పేరుకొని ఉంటుంది లేయర్ లాగా. ఆ నల్లగా ఉన్న లేయర్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అలాగే తలకాయకి ఉన్న తల దగ్గర ఉన్న దాన్ని కూడా రుద్దుకొని దాంట్లో నాచు ఉంటే తీసేసేయాలి. చూడండి, చూపిస్తున్న రీతిగా తెల్లగా రుద్దుకుంటే ఆ చెత్త మొత్తం ఎంత వచ్చిందో చూడండి. బయట నుండి తెచ్చిన వాటిలో ఏముండిద్దిలే డస్ట్ అనుకుంటాం, కానీ దానికి కూడా మినిమం అరగంట పని పట్టిద్దండి క్లీన్ చేసుకోవడానికి. ఉప్పేసి ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లోనే ఉంచి వాటిని శుభ్రపరచండి. ఫస్ట్ ఆ నాచు మొత్తం తీసేయండి. తర్వాత 3 టైమ్స్ అవని 4 టైమ్స్ అవని నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకోండి. అవి చప్పగా అయిపోతాయి అనుకోవచ్చు కొంతమంది, కానీ ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. మన చేతులతో మనం నీట్గా శుభ్రం చేసుకున్నాము అని తినడానికి కూడా బాగుంటుంది. దాని తర్వాత అక్కడే వెంటనే అదే ఉప్పు కొంచెం, సాల్ట్ కొంచెం వేసి ఆ ముక్కల మీద అక్కడికక్కడే వెంటనే అదే చేత్తోని మనం కలిపేసి పెట్టేసుకుంటే పక్కన కర్రీకి రెడీ అయిపోతుందండి. దీని కర్రీ కూడా నేను షార్ట్లో పెడతానండి, చూడండి. నేనైతే ఇట్లాగే శుభ్రం చేస్తాను చేపల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి.